పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈనాడు మనము ధ్యానించబోయే అంశము దివ్య హృదయము పుణ్యక్రియలకు సుమాతృక. యేసునాథుని దివ్య హృదయము పుణ్యక్రియలకు ఊటగాను సుమాతృకముగానున్నది. యేసు ప్రభు ఈ లోకములో జీవించిన 33 సంవత్సరాలలో సకల పుణ్యములందు సుమాతృకగా ఉండేరి. ఇప్పుడు కూడా దివ్య మందసము నుండి సకల క్రైస్తవులను మరి విశేషముగా తిరుహృదయ ప్రేమికులందరినీ పవిత్ర జీవితమునకు పిలుచుచున్నారు. అయితే అనేక మంది క్రైస్తవులు ఏ చిన్న కష్టము లేకుండా యేసునాథుని దివ్య హృదయమును వెంబడించ పునీతులు కావాలని ఆశించుచున్నారు. ఇది సరి అయిన ఆశ కాదు. ఎందుకనగా పరిశుద్ధత్వము దేనిలో అణిగి ఉన్నదో వారికి సరిగా తెలియదు. పునీతులు కాగోరు వారు ప్రభువు సేవలు అనేక కష్టములు అనుభవించాలని చెప్పినప్పుడు కొందరు అయిష్టముతో ఆశను వదులుకున్నారు. మరికొందరేమో దైవ వరప్రసాదమును గైకొని తమ దురాశలను జయించి దైవ సేవకు తమ్ము తాము సంపూర్ణముగా సమర్పించుకొని పునీతులవుతారు. ఇంకా కొందరు దైవ సన్నిధిలో తమ పాపాలకు క్షమాపణ అర్థిస్తూ శోధనను వేదనను జయించి పునీతులవుతున్నారు. అనుదిన జపాలను చెప్పుకుంటూ ప్రతిరోజు దివ్య సప్రసాదమును పుచ్చుకుంటూ తిరుహృదయము మీద భక్తిని పెంచుకుంటూ ఆనందించుచున్నారు. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండుడు. పవిత్రత మన అనుదిన జీవిత నడకలో స్పష్టముగా వ్యక్తమగును. దేవుని వద్ద నుండి వచ్చే ఓదార్పులోనే మనందరికీ ఆనందం ఉంది. విచారములో పరిశుద్ధత లేదు. యేసునాథుని దివ్య హృదయమునకు సహవారసులుగా మారాలంటే మన నడవడికలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, మన క్రియలలో మార్పు రావాలి. దైవ చిత్తము కలిగి వినయముతో జీవించడమే పరిశుద్ధత్వము. అంచలంచలమైన విశ్వాసముతో మనం యేసు దివ్య హృదయానికి చేరువలోనే ఉంటే ఆ పరిశుద్ధతలో దినదిన అభివృద్ధి చెందుతాము. వర్తక వ్యాపారస్తుడు చూడండి, తమ వ్యాపారాల్లో లాభాలు పొందుటకు తగిన సమయం కొరకు వేచియున్నారు. తాము విక్రయించుకు ఒక్కొక్క సరుకునందు కొద్దిపాటి లాభమునైనా పొంద జాగ్రత్త పడతారు. పోను ఆ వ్యాపారంలో అధిక లాభాలను ఆశిస్తారు. అలాగే బైబిల్ గ్రంథములో దివ్యరక్షకుడు నుడివినట్లు ఈ లోకములో మీరందరూ జ్ఞాన వ్యాపారస్తులుగా ఉన్నారు. తుది తీర్పు నాడు ప్రతి ఒక్కరూ తమ జీవితం యొక్క లెక్క చెప్పాల్సి ఉంటుంది. తిరుహృదయము మీద ప్రేమ నిమిత్తము పుణ్యక్రియల యొక్క లెక్కకు మనము చూపించిన ఎడల భాగ్యవంతులైపోతాము. ఈ సత్యములను క్రైస్తవులు శ్రద్ధగా ఆలోచించుకొని యేసునాథుని దివ్య హృదయము మీద నిజమైన భక్తిని ఉంచెదరు. మన జీవిత కాలమంతా ఎంతో మంచిని పంచాము అన్నదే ముఖ్యము. నిజమైన పరివర్తన జీవితమే ప్రభువు మెచ్చిన జీవితము. అద్భుతము. ఒక పట్టణములో భక్తివంతుడైన యుద్ధ వీరుడొకడు. ఇతడు ప్రతిదినము గుడికి పోతాడు. రాజు ఎదుట యుద్ధ వీరుడుగా నిలిచాడు. గుడిలో దివ్య సప్రసాదమందు కదలక మెదలక 1 గంట సేపు నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన ఒక గురువు అతని భక్తికి మెచ్చుకొని, ఎలా నీవు ఈలాగు ప్రతిదినము కావలి కాయువలే దివ్య సప్రసాదము ముందు నిలబడి ఉందువని అడిగిరి. ఆ యుద్ధ వీరుడు గురువును చూచి, స్వామి, మా సేనాధిపతి ఇంటి ముందు ఒక కావలివాడు ఎప్పుడు నిలుచుకొని ఆ సేనాధిపతిని గౌరవిస్తూ మహిమపరుస్తూ ఉంటాడు. ఈ దివ్య యేసు మా సేనాధిపతి కంటే అధిక మహిమ కలవారు కదా. అందుకని ప్రతిదినము ఈ దివ్య సప్రసాదమందు 1 గంట సేపు అయినను మహిమపరుస్తూ నిలుచుంటాను అని చెప్పాను. సరే, నీవు అలా మౌనముగా నిలుచుండి ప్రభు యేసుని చూచి ఏమడుగుచున్నావు? గురు ప్రశ్నించెను. అందుకు ఆ వ్యక్తి, స్వామి, నాకు ఏ జపాలు రావు, ఇతర భక్తి క్రియలు తెలియవు. నాకు తెలిసింది అంతా ఇలా
నిలుచుటయే. దివ్య సప్రసాదమును చూచి నా ప్రభువు ఇక్కడ మీరు వేచి ఉన్నారు, నేను మేము మహిమపరచుటకు వచ్చి ఉన్నాను అని మాత్రం చెప్తాను. యేసు తిరు హృదయ ప్రేమికులందరూ యుద్ధ వీరుని వలె ఎవరికిని భయపడక మన వంతు తాను యేసు తిరు హృదయమునకు గౌరవ మహిమలను చెల్లించ దృఢమైన ప్రతిజ్ఞ చేసుకొనవలెను. దైవాజ్ఞ సారం. నోవా బ్రహ్మాండమైన ఓడను నిర్మించినప్పుడు దుష్టులు దుర్మార్గులందరూ అతనిని పిచ్చివాడని గెలిచేసి అవమానించారు. నోవా వారు పరిహాసపు మాటలను లెక్క చేయక దేవునిపై నమ్మకం ఉంచి తన పనిని గమనంతో పూర్తి చేశాడు. కొన్ని దినముల తర్వాత భూమి అంతయు జలప్రలయంలో మునిగిపోయినది. నోవా తన కుటుంబం మాత్రం రక్షణ ఓడలో సురక్షితముగా ప్రాణాలను దక్కించుకున్నారు. మిగతా వారంతా బుద్ధి తక్కువగా నడుచుకొని జలప్రవాహములో నాశనమైపోయారు. మానవాళికి రక్షణ నొసగే యేసు హృదయమునకు నోవా ఓడ పోలికగా ఉన్నది. ఈ దివ్య హృదయం శరణుజొచ్చిన ప్రతివారు ఆత్మశత్రువుల అపాయము నుండి కాపాడబడుదురు. ఈ దివ్య హృదయంలో నిలిచిన వారు భయభక్తు దినదిన అభివృద్ధి చెందుతుందురు, పుణ్యాత్ములుగా పరిగణింపబడుదురు. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము. మనకు ఎన్ని కష్ట నష్టాలు అనుభవించినను యేసు దివ్య హృదయమును పూర్ణ విశ్వాసముతో ప్రేమింపవలెను. మన హృదయమును యేసునాథునికి అంకితమనర్చిన పిమ్మట ఇహలోకపు వస్తువులపై అడి ఆశలను పెట్టుకొనకూడదు. సంపూర్ణముగా మనల్ని మనము యేసు హృదయమునకు సమర్పించుకొనవలెను. సుకృత జపము. జేసునాథుని యొక్క మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.